హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ పార్ట్ చూసేసారు కదా, ఇది సెకండ్ పార్ట్ అండ్ కంటిన్యూషన్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి టేక్ ఆఫ్ అవుతుంది రన్వే మీద. ఇలా వెళ్ళడం మీరు చూసారు కదా, చాలాసేపు ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. సడన్గా ఒక్కసారిగా ఇలా పైకి వెళ్తుంది. మనకు మాత్రం ఇలా వెనక్కి పడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అది మాత్రం పక్కా నాకైతే అలా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం అయితే. వెనకాల నుంచి అయితే వ్యూ బాగుంటుంది కదా, అంటే లైక్ కిందకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి, ఐ మీన్ కింద ల్యాండ్ అంతా కిందకి వెళ్ళిపోతూ మనం పైకి వెళ్తూ ఉంటుంది కదా అని చెప్పేసరి అలా బ్యాక్ విండోలోంచి కూడా తీయడానికి ట్రై చేశాను. సో చూడండి, మన కళ్ళ ముందుగానే అవన్నీ చిన్న చిన్నగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఊర్లు గ్రీనరీ, పొలాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఓన్లీ వన్ సర్టన్ టైంలో మాత్రమే. తర్వాత ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయినాక మీరే చూసారు కదా. అండ్ ఒక్కసారి నేను సైలెంట్ అవుతాను చూడండి, ఎంత పెద్ద సౌండ్ వస్తుందంటే మనం బేర్ చేయలేమన్నమాట. అది చాలా చెవుల్లోకి కొడుతుంది. లైక్ ఇంజన్ సౌండ్ సంథింగ్. ఇట్లా మనం గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్తారు కాబట్టి ఇలా ఉంటుంది అని నా ఫీలింగ్. తప్ప అయితే మళ్ళీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. చూస్తూనే ఉండండి. చూడండి కింద ఎంత చిన్నగా అయిపోయినాయి కదా. అండ్ ఇది ఒక పొజిషన్లోకి వచ్చేసినాక సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఇంకా వెళ్తూనే ఉంది పైకి. అండ్ ఇప్పటికీ చెప్పేస్తున్నాను అనమాట ఎందుకు వెళ్తున్నాను బెంగళూరు ఆల్ ఆఫ్ ఎ సడన్ అని. నేను లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో, లైక్ మార్చ్లో లాక్డౌన్కి ఎగ్జాక్ట్గా 1 వీక్ ముందు నేను వెళ్ళాను అనమాట బెంగళూరుకి. అండ్ అక్కడే లాక్డౌన్ అయిపోయాను. మే ఎండింగ్ వరకు అక్కడే ఉన్నాము. లైక్ మే లాస్ట్ డే మళ్ళీ ఆంధ్ర వచ్చేసాము. మళ్ళీ ఈ రోజే నేను వెళ్తున్నాను అనమాట. అది ఎందుకు వెళ్తున్నానంటే, నా హస్బెండ్ వస్తున్నారు కెనడా నుంచి. ఈ లాక్డౌన్ వల్ల మేము అలా స్టక్ అయిపోయాము. ఆయన అక్కడ ఉండిపోయారు, నేను ఇక్కడ ఉన్నాను. ఆల్మోస్ట్ 1.5 year అయిందనమాట మేమిద్దరం మీట్ అయ్యి. సో ఆయన ఈసారి ఎందుకు వస్తున్నారు అంటే, మా వెడ్డింగ్ యానివర్సరీ, అది సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఆయన అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. అవ్వలేదనమాట కలవడం. సో ఈ యానివర్సరీ కన్నా రావాలి అని చెప్పేసి అని ప్లాన్ చేసుకున్నారు. సో వచ్చారు అంటే ఈ వీడియో షూటింగ్ అప్పటికి లేరు, ఐ మీన్ రాలేదు. అండ్ చూడండి, ఇప్పుడు పైన స్కై, కింద క్లౌడ్స్ తప్ప ఏమీ కనిపించదు అనమాట మనకి. సినిమాలో చూపిస్తారు కదా, ఇట్లా కింద క్లౌడ్స్ ఇట్లా దేవుళ్ళు ఇలా నడుచుకుంటూ వస్తా అలా చూపిస్తారు కదా, సేమ్ అలాగే ఉందనమాట కింద క్లౌడ్స్ అయితే. నాకైతే ఒకసారి కింద స్టెప్ చేయాలనిపించింది. స్టెప్ చేస్తే కిందే ఉంటాము ఆబ్వియస్గా. అలా ఉందన్నమాట. ఇంకా పైన స్కై ఉందంటే ఓ మై గాడ్, అసలు స్కై మనకి ఇంత దూరంలో ఉందో కదా అనిపించింది. లైక్ చిన్నప్పటి నుంచి ఇల్యూషన్స్ అనమాట. స్కైలో ఏముంటుంది, దానిపైన ఏముంటుంది, దానిపైన ఏముంటుంది అని చెప్పేసి అని ఇలా ఎప్పుడన్నా అమ్మమ్మ వాళ్ళ ఊరు అలా వెళ్ళినప్పుడు మంచం మీద పడుకొని ఓపెన్ టాప్లో పడుకొని ఇలా చూసినప్పుడు పైన ఏమున్నాయి అనిపిస్తుంది కదా. పైన ఇదే ఉంది, ఏం లేదు. అండ్ నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట అసలు ఏరోప్లేన్. ఇప్పటికీ స్టిల్ డేట్ ఇంటి ముందు నుంచి ఏరోప్లేన్ పైన పెద్ద సౌండ్ అవుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి మరి చూస్తూ ఉంటాము. ఎక్కడో చిన్నగా కనిపిస్తుంది కదా, మనకు కూడా పైన నుంచి అలాగే కిందకి కనిపిస్తూ ఉంటుంది. ఐ మీన్ లైక్ ఫ్లైట్లో ఉంటే ఫ్లైట్లో వాళ్ళకి కూడా కింద అలాగే కనిపిస్తుంది అనమాట. ఏమీ కనిపించదు, అంత దూరంలో ఉంటాయి రెండు. లైక్ మనం నిల్చున్న ఎర్త్ నుంచి స్కై వరకు అసలు చూడండి క్లౌడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది రియల్గా నా కళ్ళతో చూస్తే నాకు ఇంకా ఎగ్జాక్ట్గా అలాగే మీకు చూపించాలనిపించింది. అందుకని నేను బిట్ బై బిట్ ప్రతిదీ షూట్ చేశాను అనమాట. నా అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, పక్కా ఒక్కసారి నా ఏరోప్లేన్ చూడాలి అది ఇది అని చెప్పేసి అని. అలాంటి వాళ్ళ కోసం ఇదనమాట. అండ్ నా హస్బెండ్ ఎందుకు వస్తున్నారంటే, చెప్పాను కదా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి వస్తున్నారు. అండ్ జస్ట్ లీవ్ పెట్టుకొని 20 daysకి వస్తున్నారనమాట. ఈ వీడియో మీకు అప్లోడ్ అయ్యే టయానికి ఆయన రిటర్న్ వెళ్ళిపోయి ఉంటారు కూడా. అండ్ ఇప్పుడు చూడండి లోపల సీన్స్ చూడండి, కొంచెం చూపిస్తాను మీకు. అనౌన్స్మెంట్స్ అవన్నీ రన్ అవుతూనే ఉంటాయి మధ్యలో. లైక్ పైలట్స్ అనౌన్స్ చేస్తారు, ఇంకెవరెవరో అనౌన్స్ చేస్తూనే ఉంటారు. నేనైతే లోపల సెల్ఫీ తీసుకుందామని ట్రై చేశాను. బట్ నా ఫేస్ వస్తే విండో రావట్లేదు, లైక్ ఆ వింగ్ రావట్లేదు అవతల. ఆరెల్స్ ఆ వింగ్ వస్తే ఇట్లా నా ఫేస్ ఒకటే బ్రైట్ అవుతుంది. అది చూస్తున్నాను అనమాట ఎక్కడ బాగుంటుంది అని. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ 2 ఎయిర్ హోస్టెస్ ఇట్లా కార్ట్ లాంటిది ఒకటి పట్టుకొని వచ్చారు. సేమ్ లైక్ మనం ఫ్లైట్లో ఎలా ఉంది అంటే, మనకి ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎలాగైతే అమ్మడానికి వస్తారో, ఇప్పుడు బస్సులో తక్కువలేండి, బట్ అదే ట్రైన్లో వస్తారు కదా ఇట్లా కార్ట్ పట్టుకొని, అలాగే వచ్చారు. బట్ అది అమ్ముతున్నారు అనమాట ఇక్కడ. నేను ఫ్రీగా ఇస్తారనుకున్నాను. వాటర్ బాటిల్ ఒక్కటే ఫ్రీగా ఇచ్చారు. అది చూడండి ఎంత చిన్న బాటిల్ ఇచ్చారో. ఇదేంటంటే వీళ్ళ దగ్గర కొనుక్కోవాలన్నమాట. లైక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఫ్రీగానే ఇస్తారు, ఫ్రీ మీల్ ఇస్తారు. అండ్ నా దగ్గర ఆల్రెడీ కప్ నూడిల్స్ ఉంది కాబట్టి
నేను ఇది తిందామని తీసాను. చూడండి అప్పటికి చల్లగా అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే కొంచెం ఫ్లైట్ టెంపరేచర్ కొంచెం కూల్గానే ఉంటుంది, అందుకని అలాగే అనిపించింది అనమాట. సో మళ్ళీ అలా వ్యూ ఒకటి సెట్ చేసుకొని తిందాము అని ఆలోచించుకుంటూ తిన్నాను. బట్ చూడండి నా ఫేస్ బ్రైట్ అయితే వెనకాలది ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. సో అలా అయిపోయిందనమాట. రెండింటిని ఒక్కటేసారి క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు నాకు. అండ్ ఇప్పుడు చూడండి మొత్తం స్కైలోకి వెళ్ళిపోయి క్లియర్ స్కైలో ఉందన్నమాట. సో యా, నేను ఎందుకు ఇక్కడే ఉన్నాను ఇండియాలో, నా హస్బెండ్ అక్కడ ఎందుకు ఉన్నారు అని చెప్పేసి చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే వీసా అయితే అప్లై చేశారండి, చెప్పడానికి ఏముంది అందులో. ఆబ్వియస్గా హస్బెండ్ వేరే కంట్రీలో ఉంటే వీసా అప్లై చేస్తారు కదా. బట్ ఏం జరిగిందంటే లాక్డౌన్ వల్ల ఆఫీసెస్ క్లోజ్ అవ్వడం వల్ల నా వీసా డిలే అయిపోయిందనమాట. అండ్ యా, వీఆర్ నాట్ షూర్ మేము కెనడాలో సెటిల్ అవుతాం, ఐ మీన్ లైక్ కెనడాలో ఉంటాము ఆర్ ఇండియాలో ఉంటాము అనేది. అందుకని నేను ఇంతవరకు ఎవరికి ఏమీ చెప్పలేదు. చెప్పాల్సిన టైం వస్తే అవన్నీ మీకు రివీల్ చేద్దాములే అని చెప్పేసి అని ఆగాను. సో ఇదన్నమాట సిచ్యువేషన్. నా హస్బెండ్ 1.5 year నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి వచ్చి వెళ్ళారు, చాలా హోమ్ సిక్ ఫీల్ అయ్యారు, అందుకని వచ్చి వెళ్ళారు అనమాట. అండ్ ఇప్పుడు చూడండి ల్యాండ్ అయిపోతుంది, లైక్ వచ్చేస్తుంది అనమాట. గట్టిగా ఫ్లైట్లో మేము ఉండింది ఒక 40 minutes ఆర్ 45 minutes అంతే. అక్కడ నుంచి లైక్ గన్నవరం నుంచి బెంగళూరు వచ్చేసాము. అంత దగ్గరగా అనిపించింది గాల్లో కాబట్టి. అదే ఫ్లైట్, అదే ట్రైన్లో అయితే, బస్లో అయితే 10 hours 12 hours అవుతుండే. ఫ్లైట్లో అయితే గట్టిగా 1 hourలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. అండ్ యా, ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను ప్రీవియస్ వీడియోలో. మనం ఫ్లైట్ ఎక్కగానే వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట, మన ఫ్లైట్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా మన ఫోన్లో, అది ఆన్ చేసుకోండి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి అని. బేసిక్గా ఎవరు స్విచ్ ఆఫ్ చేయరండి, ఎందుకంటే కొన్ని ఏదైనా బోర్ కొట్టితే వినటానికో లేకపోతే చూడటానికో అని చెప్పేసి అని వీడియోస్ సాంగ్స్ అట్లా డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఎవరు స్విచ్ ఆఫ్ అయితే చేయరు. బట్ ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టుకుంటారు. ఎందుకో అలా చెప్పారు, నేనైతే దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. బట్ ఐ హర్డ్ దట్ వాళ్ళు అనౌన్స్ చేశారు క్లియర్గా. మళ్ళీ మనం దిగే టైంకి వాళ్ళే చెప్తారనమాట మొబైల్స్ ఆన్ చేసుకోండి అని. నేను ఇక్కడ క్లియర్గా జూమ్ చేసి చూద్దామని చెప్పేసి అని చూశాను, ఏమైనా కనిపిస్తాయా అని. కొంచెం కిందకి వెళ్ళినప్పుడు మాత్రమే వెహికల్స్ అనేవి కనిపించినాయి. ఇంత పైన ఉన్నప్పుడు అసలు ఏం కనిపించలేదు కూడా, వెహికల్స్ కూడా ఏం కనిపించలేదు. నేను అనుకున్నాను అనమాట, లైక్ వెహికల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి కదా, మూవ్ అవుతున్నట్టు మోషన్స్ ఏమైనా, ఐ మీన్ లైక్ మోషన్లో ఉన్న వెహికల్స్ అయితే కనిపిస్తాయి కదా అనుకున్నాను. బట్ అవి కూడా కనిపించలేదు. కొంచెం కిందకి వెళ్ళినాకనే కనిపించినాయి. ఎన్ని ఊర్లు దాడుతున్నామో, ఏ ఊర్లో ఏంటో అనుకున్నా నేను. సో లైక్ ఆల్మోస్ట్ తిరుపతి దాటినాక నాకు తెలిసేది ఇంకా కొంచెం క్లౌడ్స్ దాటి కిందకు వచ్చేసింది నేను అనుకుంటున్నా లెక్క ప్రకారం. అది ఇఫ్ ఐఎమ్ రాంగ్ మళ్ళీ ఏమో అనుకోకండి. ఇంకా కిందకు వచ్చేసే టయానికి మాత్రం మళ్ళీ చాలామందికి టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఫోబియా ఉంటుంది. ఫోబియా లైక్ కొంచెం ఒక్కటేసారి కిందకి పడుతున్నట్టు, ఒకటేసారి పైకి లేస్తున్నట్టు అనిపించేటప్పటికీ తల తిరగడం అలా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా కిందకు వచ్చేస్తున్నాము, చాలా కిందకు వచ్చేసింది కదా ఫ్లైట్ అయితే. అంటే క్లియర్గా ఒక్కొక్కటి డిస్క్రైబ్ చేసే అంత క్లియర్గా అనిపిస్తుంది అంటే వచ్చేసినట్టే. బట్ ఇవన్నీ ఏ ఏరియాలోవి ఏ ఊర్లోవి అనేది నాకు అర్థం కాలేదు. మనం చాలాసార్లు ట్రావెల్ చేసినా కానీ మనకైతే గాల్లో నుంచి చూస్తే పైన నుంచి ఏరియల్ వ్యూ అనేది తెలియదు కదా, అలాగే అనిపించింది నాకు కూడా. అక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి బస్సెస్, ఐ మీన్ లైక్ వెహికల్స్ కానీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి చిన్నగా. అక్కడ రోడ్ వెళ్ళిపోతుంది. సో ఫ్లైట్ అనేది ఇంకా కిందకు వచ్చేస్తుంది అనమాట. మేబీ ఇది బెంగళూరు దగ్గరలో ఉండింది. ఇంకా కిందకు వచ్చేసి ఒకటేసారి ల్యాండ్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. అండ్ యా, నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను భయపడినంతగా, నేను ఎస్యూమ్ చేసుకున్నంతగా అయితే అనిపించలేదు. బాగుంది, చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ ఒక్కదాన్ని ట్రావెల్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ని అంత దగ్గరగా చూస్తానా అనిపించింది. అసలు నిజంగా అయితే ఫ్లైట్ని దగ్గరగా చూడగానే ఓ మై గాడ్ అనిపించింది. బట్ ఫ్లైట్ లోపల అయితే సేమ్ ఆర్టీసీ బస్ లాగే ఉంటుంది. నా హస్బెండ్ చాలాసార్లు చెప్పారనమాట. బట్ నాకైతే నా కళ్ళతో చూస్తే బాగుంటుంది కదా అనిపించింది. చూసేదాకా కొంచెం ఇదిగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఒక్కటిసారి ల్యాండ్ అయిపోయింది. అప్పుడు కూడా చాలా హ్యూజ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ల్యాండ్ అయినాక వీల్స్ బయటకు వచ్చేస్తాయి కదా, మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుందండి, సినిమాలలో చూస్తారు కదా వీల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఇవి లేచినాయి. ఇవి ఎందుకు లేచినాయి అంటే విండ్ ఇట్లా
ఆపోజిట్ డైరెక్షన్లో రావడం కోసము దేనికోసమో ఇట్లా లేపారు. ఐ మీన్ లేపారు అంటే అదే లేస్తే కావచ్చు, నాకు తెలియదు. సో ప్రతి పార్ట్, ఫ్లైట్లో ఉన్న ప్రతి పార్ట్ని బాగా క్లియర్గా అబ్జర్వ్ చేశాను నేనైతే. అండ్ ఇక్కడ చూడండి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎన్ని ఫ్లైట్స్ ఉంటాయో, అండ్ ఇక్కడ ల్యాండింగ్ ఎలా ఉండిందంటే మనకి సేమ్ ఆర్టీసీ బస్సులో ఎలాగైతే లైక్ ఏ ఊరిది ఆ ఊరికి స్టాప్ ఉంటుంది కదా, ఆ స్టాప్లోనే వెళ్ళి బస్సు అనేది నిలబడిద్ది కదా, సేమ్ అలాగే ఫ్లైట్ కూడా అలాగే వెళ్ళి నిలబడింది. నాకైతే వాళ్ళు ఫన్నీగా అనిపించింది. చూడండి మీరు, ఇది కూడా ఫర్దర్లో చూస్తూ ఉంటారు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత. ఇక్కడైతే చూడండి ఎన్ని ఫ్లైట్స్, ఒకటి ల్యాండ్ అవుతూ ఉంటుంది, ఒకటి టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది, ఒకటి రన్వేలో ఉంటుంది, మిగతావి చాలా వరకు అక్కడ ల్యాండ్ అయిపోయి ఆల్రెడీ ఇట్లా ఆగిపోయి ఉన్నాయి. చాలా ఫ్లైట్స్ అనేవి బెంగళూరులో ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్తాయి వస్తాయి అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి బెంగళూరులో చాలా రష్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మీకు పాస్ట్లో ఎయిర్పోర్ట్ ఏరియల్ వ్యూ చూపించినప్పుడు, లైక్ ఓవర్ వ్యూ చూపించినప్పుడు, నేను బయట వ్యూ చూపించినప్పుడు నేను మీకు చెప్పాను అనమాట, ఎప్పటికైనా ఒక్కసారికైనా నేను మీకు లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను అని. సో ఇవాళ నాకు ఛాన్స్ వచ్చిందనమాట బెంగళూరు లోపల ఎలా ఉంది చూపించడానికి, లైక్ బెంగళూరు ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంది అని. నేను కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాను, అందుకని కొంచెం ఏదేదో మాట్లాడేస్తున్నాను. ఐ గెస్ యూ అండర్స్టాండ్ దట్. సో ఫ్లైట్ అయితే ఆగిపోయింది, ఇంకా మన అన్నీ సెట్ చేసుకుంటున్నాము. చూడండి నా పక్కన ఎవరు లేరు, నా ముందు సీట్లో కూడా ఎవరు లేరు, అవతల పక్కన ఎవరో ఒక అంకుల్ ఉన్నారు, అంకుల్ కూడా కాదు చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నారు. ఆయన ఒక్కళ్ళే, ఆయన కూడా నాకులాగా విండోలోకి దూరి వీడియో షూట్ చేస్తూ ఉన్నారనమాట. సో చూడండి ఇండిగో ఫ్లైట్లో, ఈ ఇండిగో అనేది మాత్రమే ఇండియన్ ఫ్లైట్ అనమాట, ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైట్. నా హస్బెండ్ చూసి బుక్ చేస్తారనమాట. గవర్నమెంట్ అయితే సేఫ్గా ఉంటుంది అని. అండ్ ఈసారి మాత్రం ట్రిప్ అనేది చాలా సేఫ్గా, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నా హస్బెండ్ మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా. సో అక్కడ కోవిడ్ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉన్నాము. అసలు ఆయన అయితే వచ్చినప్పుడు ఆయన చేతులు అయితే మొత్తం రఫ్ అయిపోయినాయి ఈ శానిటైజర్ యూస్ చేసి. అండ్ అక్కడ కంప్లీట్ లాక్డౌన్ ఉండింది కెనడాలో, చాలా స్ట్రిక్ట్గా ఉండింది అనమాట. బట్ తను వన్స్ డిసైడ్ అయిపోయారు కాబట్టి వచ్చేసారనమాట. ఇంకా ఏంటంటే ఆయన ఇప్పుడు 3 days హోటల్ క్వారంటైన్లో ఉండాలన్నమాట. హోటల్ క్వారంటైన్ కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ ఉండింది. క్వారంటైన్ మీన్స్ లైక్ వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే టెస్ట్ చేశారు కోవిడ్ టెస్ట్. ఆ రిజల్ట్ రావడానికి 72 hours పడుతుందంట. 72 hours ఆయన హోటల్లో ఉండాలి. హోటల్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది. సో ఫ్లైట్స్ చూడండి ఒకసారి అలా ఎలా వెళ్తున్నాయో, బస్సులో వెళ్ళినట్టు సేమ్. నాకైతే అలాగే అనిపించింది. చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ కానీ, ఫ్లైట్స్ కానివ్వండి అన్నీ. నాకైతే ఇంకొకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడాలని కోరికగా ఉంది. అది కూడా ఇంకా ఎప్పుడైనా జరుగుతుందేమో అని ఆశపడుతున్నాను. చూద్దాము, అది కూడా నేను మీకు షూట్ చేస్తాను. ఇంకొకటి టేక్ ఆఫ్ అవుతుంది, ఇంకొకటి ల్యాండ్ అవుతుంది, కొన్ని అక్కడ వరుసగా ఆపేసి ఉన్నాయి. ఏంటో చిన్న చిన్న పిల్ల బొమ్మల్లాగా, కానీ అవి పెద్ద పెద్ద ఫ్లైట్స్. చూడండి ఎంతసేపు రన్వే మీద వెళ్ళిందో ల్యాండ్ అయినాక కూడా. అండ్ ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా చాలా పెద్దగా. అసలు ఒకటి వెళ్తుంది చూడండి, అసలు ఈ వ్యూ అయితే సూపర్ ఉంది. నా ఫ్లైట్ ఏమో వస్తుంది, ఇంకో ఫ్లైట్ ఏమో టేక్ ఆఫ్ అవుతుంది, ఇంకొకటేమో వెళ్తుంది. అండ్ ఈ వ్యూ అయితే సూపర్ ఉండింది. ఇంకా అక్కడ చాలా ఎయిర్ప్లేన్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి. నీకోసమే నిజంగానే ఇవన్నీ షూట్ చేశాను అనమాట, పని కట్టుకొని మరి మొత్తం మీకు బిట్ బై బిట్ చూపించాలి అని. అక్కడ స్టాండ్స్ లాగా ఉన్నాయి చూసారా, అవన్నీ ట్రాక్టర్స్ లాగా, ట్రక్స్ లాగా అవన్నీ ఉన్నాయి కదా. స్టాండ్ లాగా ఉంది ఏంటంటే ఫ్లైట్కి అటాచ్ చేస్తారనమాట. ఆ స్టాండ్లో నుంచి దిగి వచ్చేస్తారు. అది ఆల్రెడీ నేను గన్నవరం వెళ్ళేటప్పుడు, ఐ మీన్ లైక్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు చూసారు. స్టాండ్ ఉంటుంది, స్టాండ్లో నుంచి ఫ్లైట్లోకి ఎక్కుతాము. పెద్ద స్టాండ్ ఇట్లా ఫ్లైట్కి అటాచ్ చేస్తారు. కొన్ని ట్రక్స్ అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఈ లగేజ్ ఉంటుంది కదా, అవన్నీ లగేజ్ మొత్తం ఆ ట్రక్స్లో సెట్ చేసేసి తీసుకొచ్చేస్తారు. ఆ లగేజ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి రెడ్ కలర్లో ఎయిర్ ఏషియా ఫ్లైట్స్. నాకైతే గ్యాస్ సిలిండర్లా అనిపించినాయి. సేమ్ అలా చిన్న చిన్న పక్కన పెట్టినట్టు అనిపించింది. బట్ చాలా పెద్దవండి నిజంగానే.
ఎయిర్ప్లేన్ అనేది చాలా పెద్దది, మనకి కింద నుంచి చూసేటప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ అక్కడ చూడండి ఇంకొకటి వెళ్తుంది. నిజంగా బొమ్మలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. లైక్ మా ఇంట్లో జున్నుగాడు ఉన్నాడు కదా, వాళ్ళ బొమ్మల్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఎయిర్ప్లేన్స్. ఇవన్నీ ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్ అయ్యి ఉన్నా నేను. ఇంకా ఇక్కడ చిన్నగా ఫ్లైట్ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది అనమాట. ఇప్పటిదాకా మీరు ఆ ఫ్లైట్స్ అవన్నీ చూస్తారు కదా అని చెప్పేసి నేను వీడియో ఎక్కడ కట్ చేయలేదు. చూడండి, ఇక్కడ ఫ్లైట్స్కి దేని పాయింట్ దానికి ఉంటుంది. కొన్నిటికి ఇలా అటాచ్ చేస్తారనమాట దిగడానికి. బ్యాక్ సైడ్ దిగవచ్చు కావాలంటే, లేదంటే ఫ్రంట్ నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడ చూడండి అలా ఉన్నాయి కదా వైట్ కలర్లో పెద్దగా ఇట్లా బ్రిడ్జ్ లాగా హాఫ్ కట్టి కరెక్ట్గా ఎయిర్ప్లేన్ వెళ్ళి అందులో సెట్ అవుతుంది అనమాట. అప్పుడు లైక్ దీని దాని డోర్ ఒక్కటే దగ్గర వస్తుంది, వెళ్ళి ఓపెన్ అయిపోయి రెండు ఓపెన్ అవుతాయి. ఫ్లైట్లో ఉంచి దానిలోకి వెళ్ళిపోవడమేనమాట డైరెక్ట్గా. సో అసలు ఎయిర్పోర్ట్ చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా. ఇది ఎన్ని వందల ఎకరాల్లో ఉందో కదా. చూడండి అన్ని బస్ స్టాపుల్లో బస్సులు ఎలా ఉంటాయో అలా పక్కన ఉన్నాయి. ఫ్లైట్ దాని పాయింట్లో సెట్ అవ్వడం కోసం కొంచెం ముందుకి వెనక్కి అలా మోతుంది, బట్ వీల్స్లో ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీగానే ఉంటుంది. అండ్ అక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా, కింద కనిపిస్తున్నారు కదా మీకు, నియాన్ కలర్ ఒక జాకెట్ లాంటిది వేసుకొని అతను చెప్తా ఉన్నారనమాట సిగ్నల్. ఏందో మరి మనకు కూడా తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ మళ్ళీ నన్ను తిట్టుకోమాకండి, తెలిసి తెలియకుండా చెప్తుందని. అందుకనే నేను అంత క్లియర్గా చెప్పట్లేదు, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. ఫ్లైట్ అయితే ఆగిపోయింది, బట్ స్టిల్ మనల్ని అయితే ఇంకా దిగమని అప్పుడే చెప్పారు. అండ్ టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు పక్కాగా మనమైతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది పెట్టుకోవడానికి, అది కూడా డౌట్ వస్తుంది కదా. సో ఇదిగో చూడండి లోపల ఎయిర్ప్లేన్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ పైన నుంచి చెప్పాను కదా మీకు, అవి పైప్స్ లాగా వస్తాయన్నమాట, ఆక్సిజన్ పైప్స్. అండ్ మన సీట్ కింద అయితే ఒక కిట్ ఉందన్నమాట, అది నేను మీకు చూద్దామని చెప్పేసి తీసాను. ప్రతి సీట్ కింద ఉంటుంది, బట్ నా సీట్ కింద అయితే కనిపించదులే వీడియో తీయడానికి అని చెప్పేసి, నా పక్కన సీట్ ఎలాగో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి తీసాను. అలా పాకెట్లో ఉందన్నమాట. ఆ పాకెట్లో అయితే ఇలా ఏదో ఇదంతా ఉందన్నమాట, బ్యాగ్ అదంతా లైక్ లైఫ్ సేవింగ్ కిట్ లాగా మనకి బోట్స్లో వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా, షిప్లో వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా, అలాంటిది అనమాట, అది ఉంది. అండ్ సేమ్ బస్ లాగే ఉందండి. ఇక్కడ చూస్తే మీరు బస్ అని అనుకుంటారేమో, ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఇలా చూస్తే. అండ్ పైన వచ్చేసి మనం బ్యాగ్స్ పెట్టుకోవడానికి అవి పెట్టుకోవడానికి చిన్న ఒక
ఒకటి ఇస్తారు క్యాబిన్. నేనేమీ అంత పెద్ద లగేజ్ క్యారీ చేయలేదు కాబట్టి నేనేం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఎందుకు షూట్ చేస్తున్నానంటే అసలు ఆ సీట్స్కి ఈ సీట్స్కి మధ్యలో నడవడానికి ఎంత గ్యాప్ ఉందో చూస్తారని ఇక్కడ షూట్ చేశాను అనమాట. చూడండి, జస్ట్ ఒక మనిషి ఫ్రీగా వెళ్ళడానికి కూడా ఉండదు. కొంచెం హెవీ పర్సన్ అయితే చాలా కష్టంగా వెళ్ళాల్సి వస్తుందేమో, అంతగా ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి మొత్తం ఫ్లైట్ లోపల చూద్దామని చెప్పేసి అని చూసినాను. అందరినీ తప్పించి మనమైతే వీడియో తీయలేం కదా, మనమేమి టీవీ యాంకర్స్ కాదు కదా ఎగ్జాక్ట్గా ప్రాపర్గా వెళ్ళి తీయడానికి. సో సమ్టైమ్స్ ఇలా మనుషులు అక్కడక్కడ పడుతూ ఉంటారు. డోంట్ వరీ అబౌట్ దట్, ఐ మీన్ లైక్ డోంట్ బాదర్ అబౌట్ దట్. అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 రోస్ ఉన్నాయి కదా సీట్స్. అండ్ ఈ ఆంటీ చూసారా ఎంత కష్టపడి వెళ్తున్నారో, బ్యాగ్ కూడా పట్టట్లేదు అనమాట. బ్యాగ్ని వెనకాల పెట్టుకొని అలా వెళ్తున్నారు, ఫ్రీగా కూడా ఉండదు నడవడానికి. ఇక్కడ వెళ్ళిపోతున్నాను నేను, చెప్పాను కదా ఈ డోర్ దాటి ఆ డోర్లోకి వెళ్ళిపోవడమే, సేమ్ అంతే. ఇంకా మనం ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చేసాము, బట్ మనకు అది తెలియదు. చూసారు కదా వైట్ కలర్లో ఉన్నాయి కదా బయట, వేరేవి చూపించాను కదా సేమ్ అదే, దాని లోపల మనం ఇలా నడుస్తున్నాం అనమాట. నడిచి అక్కడ డైరెక్షన్ ప్రకారం అట్లా వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తూ ఉంటాయి ఫ్లైట్స్ అనేవి. అక్కడ నుంచి చూడండి, మళ్ళీ నా వెనకాల కనిపిస్తూ ఉన్నాయి ఫ్లైట్స్. అలా పక్కన బ్రిడ్జ్ ఉంది కదా, అలా బ్రిడ్జ్లా ఉంటుందన్నమాట. ఫ్లైట్లో నుంచి ఇట్లా ఎయిర్పోర్ట్ లోపలికి రావడానికి కిందకి ఉంటుంది చాలా ఎయిర్పోర్ట్ అనేది. అండ్ లోపలికి వచ్చేసాను, మధ్యలో బిట్ అనేది కట్ చేశాను అనమాట. ఎయిర్పోర్ట్ లోపల ఇది అంటే ఇక్కడ ఓన్లీ టికెట్స్ తీసుకొని ప్యాసింజర్స్ మాత్రమే ఉంటారు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రిసీవింగ్కి వచ్చే వాళ్ళైతే ఉండరు అనమాట. కొంచెం ఫార్వర్డ్ చేశాను, ఐ మీన్ లైక్ ఫార్వర్డ్లో పెట్టాను, మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది అని చెప్పేసి అని. ఇక్కడ జనాలందరూ గుంపులుగా ఏం చేస్తున్నారంటే లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్దాము, మన ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని దగ్గరికి వెళ్దాము. మనది వచ్చేసి యాక్చువల్గా నాకు తెలియదు అనమాట, నేను ఆ అనౌన్స్మెంట్ ప్రాపర్గా వినలేదు. బట్ నాకు ఎలా తెలిసిందంటే నా ముందు నా ఫ్లైట్లో ఎవరైతే దిగారో ఆయన వెళ్తున్నారనమాట. ఆయన చూసి ఫాలో అయిపోయి వెళ్ళిపోయాను. నేను చూసుకుంటూ వెళ్ళాను మన లగేజ్లు ఎక్కడ ఉంటాయా అని చెప్పేసి అని. లగేజ్లు ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా డౌట్ ఉంటుంది చాలామందికి. అండ్ ఇలా వస్తుంది అనమాట, బెల్ట్ ఒకటి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ప్రతి ప్లాంట్ రియల్ ప్లాంటే ఇలా వస్తాయి అనమాట. మనం వెళ్ళి మన బ్యాగ్స్ని ఐడెంటిఫై చేసుకొని తీసుకోవడమే. కామెడీ ఏంటంటే అందరు బ్యాగులు బాగానే వచ్చినాయి, నా బ్యాగ్ మాత్రం ఉల్టా వచ్చిందనమాట. సో ఇంకా నా బ్యాగ్ తీసుకొని వచ్చాను, ఎంత మురికి అయిపోయింది శానిటైజర్ అవన్నీ కొట్టేసి. ఇంకా మనం బ్యాగ్ తీసుకొని బయటకు రావడమే అనమాట, ఇలా వచ్చేసేయడమే. అదండి ఇవాళ వీడియో. ఇంకా ఉంది బట్ ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇంతవరకు ఎయిర్పోర్ట్ లోపల నా జర్నీ మొత్తం జరిగింది. మీకు ఎలా అనిపించింది, ఏమైనా మిస్ అయ్యానా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఉంది, అదేంటి అని అనుకోమాకండి, నా హస్బెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వీడియో. ఆ వీడియో కంప్లీట్గా తీయలేకపోయాను, అది కూడా ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు స్టే ట్యూన్డ్. అండ్ యా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ డోర్స్ అనమాట ఇవి, మనం ఇక్కడ వెళ్ళగానే ఓపెన్ అయిపోతాయి. వెళ్ళగానే ఎదురుగా బావగారు బబ్బుగాడు ఉన్నాడనమాట. సో నేను ఇంకా ఇలా వచ్చేసి బయటకు వచ్చేసి వాళ్ళతో వెళ్ళిపోయాను. బావగారు నా చేతిలో బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. సో బబ్బుగాడేమో వీడియో షూట్ చేస్తున్నావా అని అడిగితే అవును అని చెప్తే ఇంకో వాడు కూడా కనిపించాలి వీడియోలో అని చెప్పేసి అలా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఇదన్నమాట వ్యూ. అయితే ఎయిర్పోర్ట్లో స్మోకింగ్ రూమ్స్ ఉంటాయి. ఆ స్మోకింగ్ రూమ్స్ గురించి నేను ప్రీవియస్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యూలో చూపించాను. ఐ మీన్ లైక్ ప్రాపర్గా దాన్ని షూట్ చేశాను, అది చూడండి మీరు. స్మోకింగ్ రూమ్స్ ఏంటంటే కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, లైక్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేయకూడదు కదా, అండ్ ఎయిర్పోర్ట్లో అసలే చేయకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి రూమ్ ఉంటుందన్నమాట. అది పేయబుల్లో నాన్ పేయబుల్లో నాకైతే తెలియదు, బట్ స్మోకింగ్ రూమ్ అయితే ఉందని తెలుసు. అదొకటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సో చెప్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి వ్యూ. తర్వాత బయటకు వెళ్ళిపోయినాక చాలా దూరం వెళ్ళాలండి పార్కింగ్కి అయితే. ఇంకా బావగారు మమ్మల్ని అక్కడే వెయిట్ చేయండిలే, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను అని చెప్పానన్నారు. బట్ అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా దూరం పట్టింది, చాలా దూరం నడిచి వెయిట్ చేసాము. వచ్చేసరికి ఆబ్వియస్లీ 5:35 అలా అయింది ఈవినింగ్. అండ్ గ్రీనరీ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, అసలు బెంగళూరే గ్రీనరీకి మంచి ఫేమస్. అయితే ఎయిర్పోర్ట్లో ఇంకా ఉంటుంది.
సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.